హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజినీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. సో అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి అనుకుంటున్నానురా. ఏమీ లేదు, మనకి కెమిస్ట్రీ రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ అయితే తయారు చేశానురా. ఇలాగా నీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్వి కూడా కావాలి అంటే ఒక్కసారి కామెంట్ సెషన్లో నీకు ఏ సబ్జెక్ట్ కావాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది ఒక్కసారి కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేసి దానిని కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఎలా తయారు చేశారు సార్? ఎందుకంటే మీరు సిలబస్ మారిపోయింది కదా! ఎలా తయారు చేశారు సార్? అంటే మెయిన్‌లీ దేని మీద అంటారా? మోడల్ పేపర్‌ని బేస్ చేసి తయారు చేశా. ఒక్కసారి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మోడల్ పేపర్‌ని బాగా అనాలిసిస్ చేస్తే దానిలో ఏవైతే మీ సీనియర్స్‌కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నావో అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కనపడుతున్నాయి. ఆ మోడల్ పేపర్ చూసినప్పుడు మీ సీనియర్స్‌కి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి చదవండిరా అని చెప్తామో అయ్యే అన్ని మోడల్ పేపర్‌లో కనపడినాయి. ఏంటి 2 మార్క్స్ అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్ కనపడినాయి. 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అవే కనపడినాయి. 8 మార్క్స్ కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్ అవే కనపడినాయి. ఓకేనా? బట్ బ్లూ ప్రింట్‌ని కూడా బాగా అనాలిసిస్ చేశా. సో బ్లూ ప్రింట్‌ని బాగా అనాలిసిస్ చేస్తే కొన్ని లెసన్స్ అయితే డిలీట్ అయిపోయినాయి కదా! ఆ డిలీట్ అయినటువంటి లెసన్స్ ఇక్కడ నీకు ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో ఇంక్లూడ్ చేయలా. అంటే నీకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్‌లో ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అంటే మీ సీనియర్స్‌కి కంపారిజన్ చేసినప్పుడు ఏవైతే ఆ పర్టిక్యులర్ లెసన్‌లో మీ సీనియర్స్‌కి ఇంపార్టెంట్ అని చెప్తానో ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా నేను దీంట్లో ఇచ్చా. అండ్ దీనితో ఏంటి అంటే 3 స్టారు, 2 స్టారు, 1 స్టారు అనే పక్కన క్వెషన్ పక్కన కనబడతది. సో అలాగా ఏవైతే 3 స్టార్ ఉన్నాయో అవి మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఓకేనా? 3 స్టార్ అంటే బాగా ఇంపార్టెంట్ క్వెషన్స్. ఆ క్వెషన్స్ అయితే అస్సలు మిస్ చేయకండి. తర్వాత 2 స్టార్స్. ఓకేనా? సో ముందు ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసేయండి. 3 స్టార్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ చేసి 2 స్టార్ అయితే చదువుకోండి. నీకు ఏ లెసన్ అంటే క్వార్టర్లీ వచ్చినా, హాఫ్ ఇయర్లీ వచ్చినా ఈ పీడిఎఫ్‌ని అయితే ఒక రిఫరెన్స్ కింద యూజ్ చేసుకొని అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకో. ఓకే సార్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ అయితే ఓకే. మా సీనియర్స్ దగ్గర నుంచి తీసుకున్నారు ఓకే. బట్ వాట్ అబౌట్ 1 మార్క్? 1 మార్క్ పరిస్థితి ఏంటి? యాహ్! యాక్చువల్‌గా నా దగ్గర ఒక రిసోర్స్ ఉందిరా. 1 మార్క్స్ రిలేటెడ్‌గా రిసోర్సెస్ ఉంది. అండ్ 1 మార్క్‌లో మనకి చాయిస్ ఉండదు. అండ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో అందుకనే నేనేం చేశానంటే 1 మార్క్ నా దగ్గర ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ప్రొవైడ్ చేశానురా. సో ఏంటి అంటే 1 మార్క్‌లో నువ్వు ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఉండదు. నువ్వు మొత్తం అన్నీ ప్రిపేర్ అవ్వడమే. అండ్ ఈజీగా వచ్చేస్తది. ఓకేనా? అంత గట్టలు పెట్టుకోకూడదు. సింగిల్ లైన్ ఆన్సర్ గాని, మల్టిపుల్ చాయిస్ గాని ఈ మోడల్‌లోనే ఉంటుంది కదా! అందుకని నువ్వేమీ టెన్షన్ తీసుకోకు. నీకు ఈజీగా వచ్చేస్తది. సో ఎటువంటి టెన్షను తీసుకోకుండా బాగా ప్రిపేర్ అయితే 1 మార్క్ క్వెషన్స్ కూడా ఈజీ వచ్చేస్తాయి. సో 1 మార్క్ ఎలా చదవాలి? నేను ప్రొవైడ్ చేసినటువంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా నేర్చుకోవచ్చు. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ దీనిలో ఉండేటువంటి 3 స్టార్స్, 2 స్టార్స్, 1 మార్క్ 2 స్టార్స్ చదువుకోండి బాగా. ముందు అవి చదివేసి తర్వాత నువ్వు ఇంకా ఏమైనా చదవాలి అనుకుంటే హ్యాపీగా చదువుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లమ్ ఏమీ లేదు. నువ్వు ముందు ఇవి కవర్ అయ్యాయా లేదా అనేది ఒక చిన్న ఇంటెన్షన్ అనమాట. లైక్ నువ్వు అది కవర్ చేసుకుంటే మాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయ్యాయి అని నీకు చెప్పడానికి ఇదొక మార్గం అనమాట. ఓకేనా? దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే కవర్ చేసేయండిరా. మిస్ చేయకండి. మీకు మంచి స్కోర్ రావాలి. ఆ మంచి స్కోర్ రావడానికే మా ఆలోచన అంతా కూడా, మా ఎఫర్ట్స్ అంతా కూడా అదే. నీకు మంచి స్కోర్ రప్పించడానికి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తున్నానురా. నీకు మన లక్ష ఎఫ్సెట్ 2.0 బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. చాలామందికి ఇంకా తెలియనట్టుంది. లక్ష ఎఫ్సెట్ 2.0 బ్యాచ్ అమ్మ. ఎఫ్సెట్‌ని నువ్వు 2027లో క్రాక్ చేయాలి అంటే ఈ లక్ష బ్యాచ్ అనేది నీకు చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? సో దీనిలో ఫ్యూచర్స్ చూసుకుంటే లైవ్ క్లాసెస్ జరుగుతాయి. క్లాస్ నోట్స్‌లు, డైలీ ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్‌లు, అలాగే టెస్ట్‌లు ఇంకా చాలా హెల్ప్‌ఫుల్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇన్ఫినిటీ అనేది ఒకటుంటది. ఇన్ఫినిటీ బ్యాచ్‌లో ఇవి అన్ని ఫ్యూచర్స్ వస్తాయి. ఎక్స్‌ట్రాగా ఈ ఫ్యూచర్స్ అయితే వస్తాయి. నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు, ఎఫ్సెట్ 2027లో మంచి ర్యాంక్ రప్పించాలి అనుకుంటున్నావు అంటే ఒక్కసారి లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. వెళ్ళైతే చెక్ చేసారా ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతది. ఓకేనా? ఇంకా నీకేం కావాలి రిసోర్సెస్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. ఓకే. బాయ్.